ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పైనున్న వాటి మీదనంటే పరలోక సంబంధమైనటువంటి వాటి మీద, ఆధ్యాత్మికమైన విషయాల మీద మనం మనసును కేంద్రీకరించాలి. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పేసేసి. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, మనుషు హృదయానికి గోచరం కావు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ లోకానుసారమైనటువంటి వాటి విషయాల్లో మనసు నుంచి మరి దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలని మనం గుర్తించలేకపోతూ ఉంటుంటాం. మరి ఒక ఆయన ఇచ్చినటువంటి పేపర్ల ఖరీదు కొన్ని లక్షలంట. పిల్లలు గమనించాలి, 50 లక్షల ఖరీదు పేపర్లను మరి ఆయన గుర్తించలేకపోయాడు. ఆయన ఇచ్చిన పేపర్ల ఖరీదు ఎంతో తెలుసా? 50 లక్షలు. ఏంటి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా వినాలని ఈ యొక్క సంఘటన మన హృదయాలను చాలా కదిలిస్తుంది. 1 కొరింథీ 3:19 ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హనోకు అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, చక్కగా చదువుకుంటూ ఉన్నాడు. ఈ హనోకు వాళ్ళ తాతగారు మరి ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. చాలా కాలం అయిపోయింది, ఇంకా వృద్ధాప్యం దగ్గరకు వచ్చేసింది కాబట్టి శాశ్వత జీవితాన్ని తన మనవలో పిల్లలతో గడుపుతారని వచ్చేసాడు. ఆయన చాలా కాలం దుబాయ్లో డాక్టర్గా పనిచేశాడు. ఇంక ఈ మధ్యనే తిరిగి వచ్చాడు ఆయన. ఎందుకంటే మానవుడు అయినటువంటి హనోకు బర్త్డేకి ఆయన తిరిగి వచ్చాడు, సరిగ్గా రోజు అక్కడ ఉండాలని. ఈ హనోకు ఏం చేశాడంటే బర్త్డేకి వాళ్ళ తాతగారు వస్తున్నారని తెలుసుకున్నాడు. అలాగే ఆ హనోకుతో వాళ్ళ తాతగారు ఒక వాగ్దానం చేశాడు, నాన్న నీ బర్త్డేకి ఒక బ్రహ్మాండమైనటువంటి బహుమతిని ఇస్తాను అని చెప్పాడు. అయితే హనోకు ఏం చేశాడంటే ఆ మాటను తీసుకుని తన స్నేహితులందరితో కూడా మా తాతగారు నాకు బ్రహ్మాండమైనటువంటి బహుమతిని ఇస్తానన్నాడు, చాలా విలువైన బహుమతి ఇస్తారు అని చెప్పి అందరికీ చెప్పాడు. బర్త్డే రోజు రానే వచ్చింది, వాళ్ళ తాతగారు కూడా వచ్చారు, అనేక మంది ఫ్రెండ్స్ బంధువులు అందరూ వచ్చారు. అందరికీ చెప్తున్నాడు మా తాతగారు చాలా విలువైన బహుమతి ఇస్తాడు అని చెప్పేసి. అలాగే అనేక మంది బర్త్డేకి వచ్చిన వారు కూడా అనేకమైన బహుమతులను తెచ్చారు, ఇచ్చి వెళ్ళిపోయారు. హనోకు తన తాతగారి పేరు ఉన్నటువంటి ఆ ప్యాకెట్ ముందుగా తెరిచాడు అనమాట. ఎందుకంటే అందరికంటే విలువైన బహుమతి మా తాతగారు ఇస్తారు అని చెప్పేసి అందరికంటే ముందు వాళ్ళ తాతగారి బాక్స్ ఎక్కడుందా అని వెతుక్కుని అందులో మరి ఆయన ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడనమాట. ఆ బాక్స్ ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి తెరిచిన హనోకు ఎంతో నిరాశ చెందాడు. ఆ ప్యాకెట్లో 4-5 కాగితాలు ఉన్నాయి, ఏమీ లేవు ఇంకా. వెంటనే హనోకు కోపం వచ్చింది. ఆ కాగితాలను పట్టుకెళ్ళి పొయ్యిలో పాడేయాలని చెప్పి అలా దగ్గరికి తీసుకెళ్ళాడు. వెంటనే అతని తల్లి గబగబ వెళ్ళి, అవి ఇంకా కాలిపోతాయి అన్నమాట, పొయ్యిలో పడితే కాలిపోతాయి. వెంటనే గబగబ తల్లి వాటిని ఆఫ్ చేసి వాటి చేతి నుంచి లాక్కున్నదనమాట. అవి పొయ్యిలో పడకముందే గమ్మని ఆమె తల్లి తీసేసుకుందనమాట. ఇది హనోకు తాతగారు దీని అంతటిని కూడా చూస్తూనే ఉన్నారు. సో వెంటనే ఆయన ఏం చేశారంటే తన సూట్ కేసును ఓపెన్ చేసి మరి రూపాయి బిళ్ళలు 5 రూపాయి బిళ్ళలు కలిపి గుప్పుడు నాణాలు తీసి హనోకు చేతిలో పోసాడనమాట. ఆ చేతి నిండా ఈ నాణాలు పోసాడు. వెంటనే ఈ యొక్క హనోకు అనే చిన్నబాబు ఆ ముఖం వికసించింది, ఎంతో సంతోషించాడు.
తన స్నేహితులందరికీ మా తాతగారు నాకు గుప్పెడు డబ్బులు ఇచ్చాడు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడంట. ఇగో చూడండి మా తాతగారు ఎన్ని డబ్బులు ఇచ్చాడు, ఎన్ని కాయిన్స్ ఇచ్చాడు అని చెప్పేసేసి ఆ 5 రూపీస్ 1 రూపీస్ కాయిన్ చేతి నిండా పట్టుకుని వెళ్ళి అందరికీ చూపించు, మా తాతగారు ఎంత విలువైనవి ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు చూడండి అని చెప్పి అందరికీ చెప్పాడంట. ప్రియులారు గమనిస్తున్నారా? వెంటనే అతని తల్లి నాన్న హనోక్ ఇలారా అని పిలిచిందనమాట. ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని అసలని? నీకేం అర్థమైంది? తాతగారు మొదట నీకు ఇచ్చిన కాగితాలు ఏమనుకుంటున్నావు? అవి దస్తావేజులు. ఆయన కొన్నటువంటి 10 ఎకరాల భూమిని నీకే చెందాలని రాసిచ్చారు. అలా రాసిన దస్తావేజులు అవి. ఎకరం ఎంత అనుకుంటున్నావు నాన్న? 5 లక్షలు. ఎకరం 5 లక్షల రూపాయలు చెప్పిన 10 ఎకరాలు ఎంత కాస్ట్ అనుకుంటున్నావు? 50 లక్షల రూపాయలు. నీవు నీ చేతిలో ఉన్న నాణేలు చూసి మురిసిపోతున్నావే. ఇటువంటి నాణేలు 10,000 సార్లు ఒక చోట వేస్తే వాటితో ఆ పొలం కొనవచ్చు. నీవు యొక్క 50 రూపాయలను చూసి సంతోషిస్తున్నావు. 50 లక్షల రూపాయల పొలాన్ని నిర్లక్ష్యం చేసావు. ఆ కాగితాల విలువ ఎంత తెలుసా? 50 లక్షలు. నీ చేతిలో ఉన్న కాయిన్స్ విలువ 50 రూపాయలే. ఆ కంటికి కనిపించే 50 రూపాయల కాయిన్స్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు, కానీ ఆ కాగితాల విలువ, ఆ కాగితాల వెనక దాగిన విలువ 50 లక్షలు నాన్న. దేవుడిచ్చేది ఎప్పుడు ఉన్నతంగానే ఇస్తాడు. తాతగారు నిన్ను ఎంతో ప్రేమించి నీ పుట్టినరోజు సందర్భంగా నిన్ను అంత ఉన్నతమైన వ్యక్తిగా చూడాలి, అంత ఆస్తిపరుడుగా నిన్ను చూడాలంత మరి నీకు విలువను చేకూర్చాలని చెప్పి, నీ విలువను పెంచాలి అని చెప్పి, నీ వాల్యూని పెంచడానికి ఆయన అంత త్యాగం చేసి తన సంపాదన అంతటి నీకు ఇస్తే దాన్ని నువ్వు పొయ్యిలో పడేస్తున్నావా? విలువ ఎందుకు చేస్తున్నావా? 50 రూపాయలు బట్టి సంతోషిస్తున్నావా? 50 లక్షల రూపాయలకు విలువలు ఎక్కడ చేస్తున్నావా అని చెప్పి ఆ తల్లి అన్నదంట. చూసారా? మనం కూడా అనేక సార్లు అత్యల్పమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను లక్ష్య పెట్టి పరలోక సంబంధమైనటువంటి విషయాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటాం. అందుకే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీ 3:2 భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సంఘటన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రతి వారిని వెలిగింపునిచ్చాడన్న నేను నమ్ముచున్నాను. చూసారా? 50 లక్షల విలువైన పేపర్లు మంటలో పడేయాలని చూశాడు. 50 రూపాయల కాయిన్స్తో ఎగిరి గంతులేశాడు. ఈ రోజున ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంతో ఆనందిస్తున్నారా? దేవుని సన్నిధిలో గడపటానికి, దేవునితో ఉండటానికి, దేవుడిచ్చే ఆశీర్వాదం అనుభవించడానికి నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానం మరలా వినండి, మీ బంధువులు స్నేహితులకి పంపించండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.